సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. దానం చేస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతారు. అందుకే తరచుగా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని దానం చేయమని సలహా ఇస్తారు. అయితే దానం చేయడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ శాస్త్రానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాలను పాటించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. అయితే ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది. కాబట్టి సాయంత్రం తర్వాత ఏ వస్తువులను దానం చేయకూడదో మనము పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వస్తువులను సాయంకాల సమయంలో దానం చేయడం మంచిది కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం వేళల్లో చీపురుని ఎప్పుడూ దానం చేయకూడదు. చీపురు దానం చేయడం వల్ల ఇంట్లో సంపద కోల్పోతారని, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపురును దానం చేస్తే మీకు నష్టం అనేది కలుగుతుంది. అదేవిధంగా డబ్బు విరాళం. తరచుగా ప్రజలు డబ్బు విరాళంగా ఇస్తారు. కానీ సూర్యాస్తమయం తర్వాత డబ్బు దానం అనేదాన్ని చేయకూడదు. వాస్తు ప్రకారం సాయంత్రం వేళ ఎవరికైనా డబ్బు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆనందం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సాయంత్రం వేళలో డబ్బు విరాళం ఇవ్వడం మంచిది కాదు అని సూచిస్తున్నారు. పెరుగు దానం. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ పెరుగును దానం చేయకూడదు. నిజానికి పెరుగు శుక్రగ్రహానికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. సాయంత్రం పెరుగు దానం చేస్తే మీ సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి దానం. సాయంత్రం వేళలో ఉల్లిపాయ, వెల్లుల్లిని ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈ రకమైన దానం ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది మరియు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.